ఏ పొద్దు ఏ పువ్వులన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్ద ఏ నోటిదన్నది ఏనాడో రాసున్నది. అదే ముద్ద కమ్మటి మెంతికూర పప్పుతో అయితే అద్దరిపోతుంది కదా. ఈరోజు నేను మీకు అదే చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం కాగాక ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ ఆనియన్, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 2, ఒక టమాటా స్లైసెస్, 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ నేను కొంచెం బీట్రూట్ వేసాను, అంటే లైక్ ఒక పీస్ అనమాట, చిన్న పీస్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్ పైన కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేయండి. నేను 1 కప్ మెంతికూరకి 1 కప్ పెసరపప్పు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ లెమన్ సైజ్ కంటే కొంచెం చిన్నది చింతపండు నానబెట్టుకొని వేసేయండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయండి. 1 కప్ నేను పప్పు తీసుకున్నాను కదా, దానికి డబల్ వేస్తున్నాను అండ్ విజిల్ పెట్టేసేయండి. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లి అండ్ జీలకర్ర కొంచెం కచ్చపచ్చగా దంచి వేసేయండి. బాగా కలుపుకొని కరివేపాకు వేసేయండి. అలాగే ఇంగువ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయండి. తాలింపులో కారం వేస్తే చాలా బాగుంటుందన్నమాట. అండ్ కొంచెం ఆ కారం స్మెల్ పోయాక ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు వేసుకొని దీంట్లో వేసేయండి. అంతేనండి, చాలా అంటే చాలా బాగుండే మెంతికూర పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.